తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్లతో మొదటి వారాన్ని అద్భుతంగా ముగించగా సినిమా గుంటూరు ఏరియాలో ఆల్ టైమ్ చారిత్రక రికార్డును నెలకొల్పింది. తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త ఇండస్ట్రీ రికార్డు ఈ ఏరియాకు గాను నెలకొల్పి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఈ ఏరియాలో ఇది వరకు బాహుబలి పార్ట్ 2 సినిమా టోటల్ గా మొదటి వారానికి గాను 11.95 కోట్ల షేర్ ను వసూలు చేయగా, రీసెంట్ గా రిలీజ్ అయిన రంగస్థలం సినిమా 5.68 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను ఈ ఏరియాకు గాను హోల్డ్ చేసింది. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా టోటల్ గా మొదటి వారానికి గాను 6.8 కోట్ల షేర్ ను వసూలు చేసి ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను ఈ ఏరియాకి గాను మొదటి వారంలో సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్టిమేట్ పాజిటివ్ రివ్యూలు హెల్ప్ అవ్వడం, సినిమా కలెక్షన్లు తొలి వీకెండ్ లో సాలిడ్ గా ఉండటంతో వర్కింగ్ డేస్ లో కొద్దిగా డ్రాప్ అయినా కానీ మొదటి వారం వసూల పరంగా ఆల్ టైమ్ రికార్డు లెవెల్ కలెక్షన్లను ఈ సినిమా సాధించింది. మొత్తం మీద మొదటి వారంలో సినిమా కలెక్షన్లు అల్టిమేట్ లెవెల్లో ఉండగా, మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డు లెవెల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న భరత్ అనే నేను సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా వరకు వెనక్కి తీసుకువచ్చింది. ఇక సెకండ్ వీకెండ్ లో సినిమా ఇదే జోరును కనబరిస్తే టాలీవుడ్ చరిత్రలో మరిన్ని అద్భుతాలు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి టోటల్ రన్ లో గుంటూరు ఏరియాలో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.